చావా చావాలో మాటలకు అందని భావం ఉంటుంది. దైవత్వం, అంతులేని ప్రేమ ఉంటాయి. అందుకే ఈ కథ విన్న వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు నటి రష్మిక. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంకాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా కౌశల్, రష్మిక జంటగా నటించారు. దినేష్ మిన్ ఈ సినిమాను నిర్మించారు. మరి ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని జానేరు అనే గీతాన్ని శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు. మరి ఈ సందర్భంగా హీరో వికీ కౌశల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ లాంటి పాత్ర దొరకటం నా అదృష్టం. జీవితంలో ఒకేసారి ఇలాంటి అవకాశం వస్తుంది. ఈ సినిమా కోసం నేను శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డాను. చిత్రీకరణకు 6-7 నెలల ముందు నుంచే కత్తి యుద్ధాలు, గుర్రపు శిక్షణలు తీసుకున్నా. వీటన్నిటికంటే శంఘాజీ మహారాజ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం కోసం చాలా కష్టపడ్డాను. పాత్రకు తగ్గట్లుగా మనసును సన్నద్ధం చేసుకోవటం సవాల్ అనిపించింది. ఛత్రపతి శివాజీ శ్రీరాముడి లాంటి వారు, శంభాజీ సింహం లాంటి యోధుడు. మరి ఈ పాత్రల్ని ఇంతకంటే గొప్పగా నేను వర్ణించలేను. ఇలాంటి నిజమైన యోధుల కథను ప్రేక్షకులకు చూపించబోతున్నందుకు నాకు గర్వంగా ఉంది. हमें हराने वाली हर कोशिश को मारेंगे, हर षड्यंत्र को तोड़ेंगे. ఇక రెహమాన్ సంగీత దర్శకత్వంలో పనిచేయాలన్న కళ ఈ చిత్రంతో నెరవేరిందన్నారు వికీ కౌశల్. पूरा मराठा साम्राज्य इसी दिन की प्रतीक्षा तो कर रहे थे. विश्वास आपका साथ है तो युद्ध लगे त्योहार. అనంతరం ఈ కార్యక్రమానికి వీల్ చైర్ లో హాజరై రష్మిక మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో మహారాణి యేసుబాయి పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యా. ముఖ్యంగా పాత్ర సంభాషణలు పలికే తీరు, యాసను పట్టుకునేందుకు నెలల తరబడి శిక్షణ తీసుకున్నా. ఈ చిత్రం చూసిన ప్రతిసారి నేను కంటతడి పెట్టుకున్నా. శంభాజ్ పాత్రకు వికీ అద్భుతంగా అందరినీ ఆకట్టుకున్నారు. జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాలని అనుకున్నానో అలాంటి పాత్రనే పోషించాను. మరి ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందన్నారు రష్మిక. అయితే రష్మిక వీల్ చైర్లో రావడానికి కారణం, కొన్ని రోజుల క్రితం ఆమె జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ గాయాల పాలైంది. కాలుకి దెబ్బ తగిలాయి. ఇక ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న యేసుబాయి పాత్ర గురించి చూస్తే, ఛత్రపతి శివాజీ కోడలిగా ఆమె చాలా శక్తివంతమైన మహిళా యోధురాలు. ఇతర దేశస్థులు మరాఠా రాజ్యంపై దండయాత్ర చేసినప్పుడు ఎన్నో పోరాటాలు చేసి మహారాణిగా రాజ్యాన్ని కాపాడుకుంది. రాణి అనే పేరుకు తగ్గట్టే ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని చరిత్ర కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర బలంగా ఉండనుందని అనుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక చావాతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రం గర్ల్ ఫ్రెండ్, శేఖ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సరసన కుబేరా చిత్రాల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలు ఏడాది విడుదల కానున్నాయి.